సో మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నిజామాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టయింది. అనుభవం అర్హత లేకుండా ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుని రోగులకు వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రియాంక భారతి క్లినిక్లను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఫేక్ డాక్టర్ సమీర్ రాయ్, జుగల్ రాయ్ పై కేసు నమోదు చేశారు. ఇట్లాంటి ప్రకటనలు కానీ ఎవరన్నా చెప్పితే కానీ వాళ్ళు అన్నిటికీ తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో కొన్ని వాళ్ళకు అవసరం లేకుండా కూడా వాళ్ళు బాగుపడిపోయినప్పుడు వాళ్ళు నిజమైన ట్రీట్మెంట్ అనుకొని మభ్యపడి వేరే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాంటివి జరగకుండా ప్రజలే మెయిన్గా ఇట్లాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ కాకుండా క్వాలిఫైడ్ డాక్టర్ ఇప్పుడు ప్రతి మండల్ లెవెల్లో కూడా పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. మన ప్రజలు మెయిన్గా అవగాహన తెచ్చుకొని చైతన్యం తెచ్చుకున్నప్పుడే ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. కానీ ఒక్కటి అధికారులు చేయడం వల్ల కూడా సక్సెస్ అది గ్రహించి పత్రికా మిత్రులు దీన్ని ప్రజల్లోకి ప్రతి విషయాన్ని బలంగా తీసుకుపోయి మనం అందరూ ఆరోగ్యమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. నిజామాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టయింది. అనుభవం అర్హత లేకుండా బీబీఎస్ బోర్డు పెట్టుకుని మరీ రోగులకు వైద్యం చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, చూస్తున్నాం మనం నిజామాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో శంకర్దాద ఎంబీబీఎస్ ల వ్యవహారం అయితే కలకలం రేపుతుంది. అనుభవం అర్హత లేకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేశారు వైద్యాధికారులు. ఆసుపత్రిలో బోర్డు అంటే ఆసుపత్రి సంబంధించి బోర్డులో అంటే ఎంబీబీఎస్ డాక్టర్ల పేరు ఉంటాయి. లోపల నేమో అనుభవం లేకుండా కొంతమంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కూడా వైద్యాధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ప్రియాంక భారతి క్లినిక్లకు చెందినటువంటి ఫేక్ డాక్టర్స్ సమీర్ రాయ్, అదేవిధంగా జుగల్ రాయ్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే శంకర్ దాదా ఎంబీబీఎస్ చేతుల్లో ఇన్నాళ్ళు ప్రజల ప్రాణాలు ఉన్నట్టు కూడా మనకు వైద్యాధికారుల విచారణలో కూడా తేలిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్మూరులో వెలుగు చూసినటువంటి ఈ ఘటన వైద్య వ్యవస్థలోని ప్రమాదకరమైన ఒక చీకటి కోణాన్ని కూడా బయట పెట్టిందని కూడా చెప్పొచ్చు. అంటే ఆసుపత్రి బోర్డు సంబంధించి ఎంబీబీఎస్ డాక్టర్ల పేర్లు పెట్టి లోపల అర్హత లేని వ్యక్తులతో వైద్యం చేయించడం కేవలం ఒక మోసం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే అని వైద్యాధికారులు కూడా అంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళేది తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కానీ అక్కడ వైద్యం చేస్తున్న వ్యక్తికి సరైన అర్హత లేకపోతే అది చికిత్స కాదు, ప్రయోగమే అని అంటున్నారు వైద్యాధికారులు. అయితే వైద్య వృత్తి అనేది సేవతో పాటు అత్యంత ఒక బాధ్యత కూడుకున్నదని, అలాంటి రంగంలో ఇలాంటి నకిలీ డాక్టర్లు చొరబడడం కూడా సమాజానికి ప్రమాదకరమని భావించి కూడా ఈ నకిలీ డాక్టర్లపై కూడా వైద్యాధికారులు కొరడగా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు అంటే ఈ రోజు ఈ ఘటన జరిగింది. అంటే ఇంతకాలం ఈ క్లినిక్లు ఎలా నడిచాయి, సంబంధిత అధికారులు గతంలో తనిఖీలు చేశారా, ఒకవేళ చేస్తే ఈ అక్రమాలు ఎందుకు బయటపడలేదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా నిఘా వ్యవస్థలో లోపాలున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ప్రియాంక భారతి క్లినిక్లను తీసేయడం ఒక స్వాగతించదగ్గ చర్య అయినప్పటికీ కూడా క్లినిక్ల బాధ్యత ముగియదని, అదేవిధంగా ఇప్పటి వరకు అక్కడ చికిత్స పొందుతున్నటువంటి రోగుల పరిస్థితిపై కూడా సమగ్ర విచారణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఆర్మూరు ప్రజల నుంచి కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయితే ఈ అక్రమాల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు నకిలీ డాక్టర్లు ఉన్నారు, ఎవరెవరు ఎంబీబీఎస్ డాక్టర్ల పేరుతో కూడా ఇలా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు అనేటువంటి కోణంలో కూడా వైద్యాధికారులు ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. సోని. Right. Thanks for information, Kiran.